నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలన్నీ వేడెక్కుతున్నాయి. ఓవైపు సమ్మర్, ఇంకోవైపు పొలిటికల్ హీట్ కూడా సమ్మర్ లాగే ఉంది. ఇష్యూ ఏదైనా పార్టీలు మాత్రం మీడియా, సోషల్ మీడియా వేదికను చేసుకొని ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. సో కాళేశ్వరం నుంచి మొన్నటి విద్యుత్ కొనుగోలు, ఫోన్ ట్యాపింగ్, తాజాగా ఎస్ఎల్బీసీకి సంబంధించి టన్నెల్లో 8 మంది కార్మికులు చిక్కున్నటువంటి అంశం వరకు కూడా పొలిటికల్ లీడర్లు మైలేజ్ కోసం, ఇమేజ్ కోసం ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. సో తాజా రాజకీయ పరిణామాల గురించి మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు ఇక సీనియర్ పొలిటికల్ అనలిస్టు వి ప్రకాష్ గారు. సార్ నమస్తే. నమస్తే శ్రీశైలం గారు. సో ప్రధానంగా మనం చూస్తూ ఉంటే మీరు ఇంట్రడక్షన్లో చెప్పినట్టుగా రాజకీయ నాయకులు ఇష్యూ ఏదైనా సరే కానీ సోషల్ మీడియాలో ఫైట్కి సిద్ధంగా ఉన్నారు. ఓవైపు ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు, ఇంకోవైపు కాంగ్రెస్ కార్యకర్తలు, ఇంకోవైపు బీజేపీ కార్యకర్తలు పోస్టుల మీద పోస్టులు పెడుతూ ఒకరి మీద ఒకరు ఇక ఇష్టారాజ్యంగా విమర్శలు చేసుకుంటున్నారు. సో ప్రధానంగా ఎస్ఎల్బీసీ గురించి మాట్లాడదాం. తాజాగా ఒక 2-3 రోజుల నుంచి సహాయక చర్యలు కంటిన్యూ అవుతున్నాయి. బట్ బీఆర్ఎస్ మాత్రం ముఖ్యమంత్రి పోవట్లేదు, ముఖ్యమంత్రికి సహాయక చర్యల కంటే ఎమ్మెల్సీ ఎన్నికలు ఎక్కువైనాయి అంటూ ఇక బీఆర్ఎస్ నేతలు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు చేస్తూ ఉన్నాడు. ఇంకోవైపు కాంగ్రెస్ వాళ్ళు మాత్రం ఈ అంశాన్ని కూడా పొలిటికల్ చేయడం సరికాదు, రాజకీయాల కోసం ఇంత విపత్తును కూడా మీరు రాజకీయాలకు వాడుకోవడం సరికాదంటూ కొంతమంది కాంగ్రెస్ మంత్రులు అంటున్నారు. సో ఎట్లా చూడొచ్చు సార్ ఈ ఎస్ఎల్బీసీ ఈ సంఘటన? అంటే ఇప్పుడు శ్రీశైలానికి సంబంధించినంత వరకు ఏంటంటే టన్నెల్లో జరిగింది. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్, ఇది మన తెలంగాణకు వచ్చే కాలువ అన్నట్టు, నల్గొండ జిల్లాకు నీళ్ళు ఇవ్వడానికి పెట్టింది. అయితే అది నా దృష్టిలో అయితే 100% అది ప్రమాదం. అదేం ఎవరి నెగ్లిజెన్స్ అని ఇది నేను అయితే అనుకోవట్లేదు. ఎందుకంటే నేను ఇవాళ మార్నింగ్ కూడా జూపల్లి గారితో మాట్లాడాను. ఆయన అక్కడే ఉండి సహాయక చర్యల్లో నిన్నంతా పాల్గొనడం, కేవలం బయటనే ఉండి కాకుండా ఎక్కడైతే టన్నెల్ ప్రమాదం జరిగిందో అంత లోపలికి కూడా పోయి అక్కడ అంత పరిస్థితిని అంతా చూసిన వ్యక్తి ఆయనే. నిజంగా ఆయనకు అభినందనలు. ఎందుకంటే అసలు ఒక మంత్రి అంత రిస్క్ తీసుకొని రిస్క్ టీములతో పాటు లోపలికి పోవడం అనేది ఎప్పుడు చూడలేదు మనం. వాళ్ళు బయట ఉండే అజమాయిష్ చేస్తారు తప్ప లోపలికి పోరు. బట్ ఆయన ఆ బురదలో నడుచుకుంటూ పోయాడు, కన్వేయర్ బెల్ట్ మీదకెళ్ళి నడుచుకుంటూ పోయాడు, చాలా రిస్క్ తీసుకొని పోయాడు. బట్ అక్కడ చేయగలిగింది ఏం లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 5 ఫీట్ల గ్యాప్ వరకు మొత్తం బురద నీళ్లు నిండిపోయినాయి. ఇప్పుడు అక్కడ ఎవరన్నా బతుకుంటారంటే అది జస్ట్ ఇంపాసిబుల్. వాళ్ళు డిక్లేర్ చేయట్లేదు ప్రభుత్వం, కానీ ఇంకా అసలు బ్రతికి ఉండే అవకాశమే లేదు. అది ప్రమాదం కూడా జరిగింది. ఎట్లా అంటే ఈ టన్నెల్ స్పెషాలిటీ ఏంటంటే టన్నెల్ బోర్ మిషన్ అని చెప్పి ఇది ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసింది ఎస్ఎల్బీసీలనే. అది ఇంట్రడ్యూస్ చేసినాక 2011లోనే ఒక 15 మీటర్లు, 2007 ఐ థింక్ 7లో 15 మీటర్లు పోగానే అది మిషన్ పాడైంది. మళ్ళీ ఇంకోటి తీసుకురావాల్సి వచ్చింది. అయితే దానంతట అదే టన్నెల్ అంతా తవ్వుకుంటూ పైన ప్లాస్టింగ్ కూడా తనే చేస్తుంది, ఆ మిషనే చేస్తుంది. ఈ ప్లాస్టింగ్ చేసేటప్పుడు ఏమైందంటే లూజ్ సాయిల్ ఎక్కడన్నా వచ్చింది అనుకోండి, హార్డ్ రాక్ వస్తేనేమో ప్లాస్టింగే అవసరం లేదు. హార్డ్ రాక్ వచ్చినప్పుడు కొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే చాలా ఫాస్ట్గా కూడా అవుతుంది పని. ఎప్పుడైతే లూజ్ సాయిల్ పైన వచ్చింది, లేదా స్టోన్ కూడా అన్ని పగుళ్ళతో ఉన్నది, సల్పలు అంటాం కదా మనం, క్రాక్స్ అట్లా కనుక ఉంటే కనుక ఆడ కొంచెం కష్టమవుతుంది. వాళ్ళు ఎప్పటికప్పుడు లీకేజ్ వస్తూ ఉంటుంది. అండర్గ్రౌండ్లో టన్నెల్ వర్క్ చేసేటప్పుడు వాటర్ వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు చుక్కలు పడుతూ ఉంటుంది, కొన్నిసార్లు దారగా పడుతూ ఉంటుంది, కొన్నిసార్లు చాలా పెద్ద పంపుతోని వచ్చినట్టు వస్తూ ఉంటుంది. ఆ పైన ఉన్న వాతావరణాన్ని బట్టి, ఆ స్టోన్ స్ట్రక్చర్ని బట్టి లోపల వాగుల్లో నుంచి వాటి నుంచి సబ్సర్ఫేస్ వాగులు అని ఉంటాయి. భూమి పైన ఎట్లుంటాయో భూమి లోపల కూడా అట్లే ఉంటాయి. భూమి పైన రిజర్వాయర్ అన్నట్టు భూమి లోపల కూడా రాక్ ఇట్లున్న దగ్గర స్టోరేజెస్ ఉంటాయి. అయితే దాన్ని కరెక్ట్గా అంచనా వేయలేము మనం, టెక్నాలజీ లేదు అటువంటిది. అండర్ ది ఎర్త్ ఏమున్నది అనేది చెప్పే టెక్నాలజీ లేదు. మన శరీరంలో ఏమున్నది అనేది స్కాన్ చేస్తే చూడవచ్చు, కానీ భూమి లోపల ఏమున్నదని చూడడానికి లేదు. సెన్సార్స్ ద్వారా మనం వాటర్ ఉందా లేదా అనేది చూస్తాం. బట్ అక్కడ ప్లాస్టింగ్ చేసేటప్పుడు వాళ్ళు సన్నగా దారలాగా వచ్చినప్పుడు దానికి క్లోజ్ చేసేసి ప్లాస్టింగ్ చేస్తారు. అటువంటి కాడ ఏమైందంటే ఒక్కసారే ఆ పైన ఉన్న వాటర్ పెద్ద మొత్తంలో పైన స్టోర్ అయి ఉన్నట్టున్నది, ఒక్కసారి లోపలికి కొట్టుకొని వచ్చింది. ఎంత ప్రెజర్తో వచ్చిందంటే వారు చెప్పిన దాని ప్రకారం 200 టన్నుల వెయిట్ ఉన్న ఆ ఇంజన్ యొక్క ఏదైతే టన్నెల్ బోర్ మిషన్ యొక్క పార్ట్ ఏదైతే ఉన్నదో ఆ ప్రెజర్కు 200 మీటర్లు కొట్టుకపోయిందట. అంత బరువు ఉన్న ఇది, అంటే అంత ఫోర్స్తో వాటర్ వచ్చింది పైనుంచి. రావడం వల్ల టెక్నికల్ డిఫెక్ట్ ఏమైనా ఉంటే ఉండొచ్చు, అంచనా వేయడంలో పొరపాటు. బట్ నిన్న జరిగింది అయితే ప్యూర్లీ యాక్సిడెంట్ అది.
అది ఎవరినన్నా ఏం ఉపయోగం లేదు. బట్ ఇప్పుడు వాళ్ళని బయటికి తీయడమే పెద్ద ఛాలెంజ్ అయింది. దేశంలో ఉన్న బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ టీమ్స్ అన్నీ వచ్చినాయి. జాతీయ విపత్తుల కంట్రోల్ చేసే వాళ్ళు వచ్చారు 150 మంది దాకా. సింగరేణి నుంచి పిలిపించారు, వాళ్ళు 120 మంది వచ్చారు. స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్ కూడా వచ్చింది, వాళ్ళు వచ్చిండ్రు. రంగనాథ్ పోయిండు అక్కడికి, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆయన చూస్తున్నట్టున్నాడు. ఇట్లా చాలామంది అక్కడ ఉన్నా కూడా ఎవరు ఏం చేసేటట్లేదు. సీఎం పోయి కూడా చేసేదేం లేదు ఆడ. ఏదో నామకే వస్తే చెప్పుకోవడానికి సీఎం పోయిండని చెప్పడమే. సీఎం పోతే ఇంకో ఇబ్బంది కూడా ఉంది, అధికారులు ఆ పనులు వదిలిపెట్టి ఈయన చుట్టూ తిరుగుతారు కాబట్టి డిస్టర్బ్ చేస్తారు. ప్రమాదాలు ఇట్లా జరిగినప్పుడు జనరల్గా కొంత గ్యాప్ తీసుకొనే పోవాలి సీఎం పైన ఎవరిపైనా, ఎందుకంటే ఆ పనులకు ఆటంకాలు రావద్దు కదా. అయితే వాళ్ళ ఇప్పుడు డెడ్ బాడీస్ని బయటికి తీయడం అనేది పెద్ద ఛాలెంజింగ్ టాస్క్ అయింది. పైనుంచి భూమి మీదకి వెళ్ళి కరెక్ట్గా ఆ లొకేషన్లో హోల్ చేసి ఆ హోల్ నుంచి ఏమన్నా తీయడానికి వీలైద్దామో చూడాలి. అంత కాంప్లికేట్ ఉందాడ. కానీ అప్పుడు టన్నల్ డిస్టర్బెన్స్ అవుతుందేమో కదా సరిగా. ఇక అది అక్కర్ రాదు, అది ఆ మోటార్ అక్కర్ రాదు ఇప్పుడు. అది కంప్లీట్ ఆ పైకప్పు పడడంతో ఇది 2 floors ఉంటుంది టన్నెల్ బోర్ మిషన్. ఆ పై ఫ్లోర్ పాడైపోయింది మొత్తం. అందులో ఆపరేటరే ఒక సర్దార్జీ చనిపోయాడు, కింద ఉన్న దానిలో ఇంకో 7 ఉన్నారు, మొత్తం 8 మంది పోయినట్టే. వాళ్ళందరూ కూడా తెలుగు వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళంతా బయట రాష్ట్రాల వాళ్ళు, అందరూ టెక్నీషియన్స్. అందులో ఆ మిషన్ మీద పనిచేసేటోళ్ళు జయప్రకాష్ అసోసియేట్స్ అని కాంట్రాక్టర్ సంబంధించిన మనుషులు ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, ఆ మిషన్ ఆపరేటర్స్ ఉన్నారు. లోపల చిక్కుకున్న కార్మికులు కూడా మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు కాదు, 2 జార్ఖండ్ కార్మికులు ఉన్నారు. ఇంజనీర్స్ టెక్నీషియన్స్ అంతా 6 ఉన్నారు ఆపరేటర్తో కలిపి. అందరూ ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఛత్తీస్గఢ్, మన ఛత్తీస్గఢ్, జార్ఖండ్, తర్వాత జమ్మూ కాశ్మీర్ అతను ఒక ఆయన్నాడు, ఇట్లా వాళ్ళంతా. కానీ బట్ ఎప్పటికీ కొలికి వచ్చే అవకాశం సార్, అంటే మీ అంచనా ప్రకారం ఇటువంటి సంఘటనలు అయితే ఎప్పుడు జరగకుండొచ్చు? జరగలేదు అంటే జరిగినాయి. ఇప్పుడు దేవాదులలో 2011లో చలివాగ్ అని ఆ వాక్ కింద టన్నెల్ పని జరుగుతున్నప్పుడు వరంగల్ జిల్లాలో ఇట్లాగే పెద్ద ఎత్తున వాగులో ఉన్న నీరంతా ఒకసారి టన్నెల్లోకి వచ్చి 3 కార్మికులు చనిపోయారు. తర్వాత కాళేశ్వరంలో 7 కార్మికులు బండరాయి పడి చనిపోయారు. తర్వాత ఇంకో కార్మికుడు చనిపోయాడు. ఇట్లా జరుగుతుంటాయి. సొరంగాలు ఎక్కడ తవ్వినా కూడా అక్కడ జరుగుతాయి. ఇది వరల్డ్లో ఫస్ట్ అది స్టార్ట్ చేసినప్పుడు వరల్డ్లో లార్జెస్ట్ టన్నెల్ ఇదే. 43 కిలోమీటర్లు టన్నెల్ ప్రపంచంలోనే లేదు. రైలు మార్గాలలో లేదు, రోడ్డు మార్గాలలో లేదు. ఇప్పుడు రోడ్లో అయితే 3 కిలోమీటర్సే ఇప్పుడు హైయెస్ట్. 3.1 కిలోమీటరు అటల్ టన్నెల్ అని ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లో తవ్వింది, అదే హైయెస్ట్. అది ఇప్పటిదాకా అంత టన్నెల్ లేదు. ఇది మనము అవతల వైపు హిమాలయాస్కు అదర్ సైడ్ పోవడానికి కులు మనాలి సైడ్ నుంచి అటు పోవడానికి పెట్టారు. అదే 3.1 కిలోమీటర్, అది లాంగెస్ట్ నేషనల్ హైవే టన్నెల్. అది ఇదివరకు మనం రైల్లో ఢిల్లీ పోయేటప్పుడు చూసేది 1 కిలోమీటర్ పొడుగు ఉండేది సొరంగం, అది లాస్ట్. ఇక ఇదేంటంటే 43 కిలోమీటర్స్. అది 2005లో రాజశేఖర రెడ్డి గారు దానికి కాంట్రాక్ట్ ఇచ్చారు జేపీ అసోసియేట్స్కి. వాళ్ళు బాక్రానంగల్ లాంటి పెద్ద ప్రాజెక్టులు కట్టిన వాళ్ళు. అయితే వాళ్ళు మంచి కాంట్రాక్టర్స్. వాళ్ళకి అది ఇచ్చిన తర్వాత 2007లో పని మొదలుపెట్టారు. సో ఈజ్ ఎ బిగ్గెస్ట్ టన్నెల్. అది అంత లాంగెస్ట్ టన్నెల్ అప్పుడు వరల్డ్లో లేదు. తర్వాత ఆ రికార్డును మళ్ళీ బ్రేక్ చేసింది కేసీఆర్ గారే. ఎందుకంటే దాదాపు 200 కిలోమీటర్ల టన్నెల్స్ దీనిలో తీశారు, ఏది కాళేశ్వరంలో. లాంగెస్ట్ టన్నెల్స్ మళ్ళీ కేసీఆర్ గారు తీసుకొచ్చినాయి. బట్ వన్ స్ట్రెచ్లో 43 కిలోమీటర్స్ అంటే ఇదే లాంగెస్ట్ అవుతుంది. సో ఇప్పుడు రికార్డ్ ప్రకారం. సో సార్ ఇక దీని అయితే రాజకీయ కోణంలో చూడొచ్చు అంటారా? చూడరాదు. ఇది ప్రమాదము. కాకుండా మేడిగడ్డ మీద వాళ్ళు ప్రచారం చేశారు కాబట్టి దానికి కౌంటర్గా వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. అంటే మన దౌర్భాగ్యం ఏంటంటే ఏ దేశంలోనైనా ఎలక్షన్ల ముందు రాజకీయాలు చేస్తారు, ప్రతిపక్ష పార్టీలు కానీ అధికార పార్టీ కానీ. మిగతా 4.5 సంవత్సరాలు లేదా వాళ్ళ పీరియడ్ ఎంత ఉంటే అంతా కలిసి కంట్రీ డెవలప్మెంట్ కోసం పనిచేస్తారు. ఇక్కడ అంతా స్వార్థ చింతన, ఈ ఒకరి మీద ఒకరు రాళ్ళు వేసుకోవడము, ఇంత దౌర్భాగ్య పరిస్థితులు. జనరల్గా అధికారంలో ఉన్న వాళ్ళు వెపన్స్ ఇవ్వగలిగేది అపోజిషన్కి 2-3 ఏళ్ళు పనిచేసిన తర్వాత. కానీ రేవంత్ రెడ్డి స్టార్ట్ చేయడమే అపోజిషన్కి వెపన్స్ ఇచ్చుకుంటూ పోతున్నాడు. ఎందుకంటే ఆయన హామీలు ఇవ్వడం, అమలు చేయకపోవడం, హైడ్రా లాంటిది తేవడం, ఇవన్నీ మూసి ప్రక్షాళన పేరుతో ఇవన్నీ చేయడం. ఆయన కావలసిన అస్త్రాలు మొదటి సంవత్సరమే ఇచ్చాడు. కేసీఆర్ గారు విఘ్నుడు కాబట్టి ఆయన ఒక 1 year టైం తీసుకున్నాడు మాట్లాడకుండా. బహుశా ఆయన కూడా ఏప్రిల్ 27 తర్వాత జనంలోకి రావచ్చు.
ప్రధానంగా మీరు హైడ్రాని గుర్తు చేశారు సార్. హైడ్రాకు హైకోర్టు అనేక మార్లు సీరియస్ అయింది. ఏ చట్టబద్ధత ఉందని చెప్పి మీరు ఇట్లా కూల్చివేతలు చేస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా కూల్చివేసే అధికారం మీకు లేదు. కూల్చివేయాలంటే ఒకటికి రెండు సార్లు చెక్ చేయాలి. ఇంకోటి వారాంతరంలో కూల్చివేతలు అస్సలు మంచిది కాదని చెప్పేది. ఇట్లనే చేస్తే ఖచ్చితంగా మీ హైడ్రాను మూసేస్తామని కూడా హెచ్చరిక జారీ చేస్తుంది. హైడ్రాకు తెలంగాణలో విశేషమైనటువంటి స్పందన వచ్చింది మొదటి దశలో. ఆ తర్వాత మెల్లమెల్లగా వ్యతిరేకత స్టార్ట్ అయింది. సో ఇప్పుడు హైడ్రాను చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది సార్? ఫస్ట్ దాని వెనకాల రేవంత్ రెడ్డికి దురుద్దేశాలు ఉన్నాయి. పార్టీకి ఫండ్ కలెక్ట్ చేయడానికి మొదలుపెట్టాడు ఈ ప్రాజెక్టు. పోవడమే నాగార్జున ఎన్ కన్వెన్షన్ మీది పోవడం అనేది ఏదైతే ఉన్నదో వితౌట్ నోటీస్, తెల్లారి పెన్లు ఉంది, ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా రాత్రి కూల్చేయడము, అందులో ఉన్న ఎక్విప్మెంట్ అంతా డ్యామేజ్ చేయడం, బయట పెట్టడం, ఇది పూర్తిగా దురుద్దేశంతో కూరుకున్నది. ఏ కోర్టు కూడా దాన్ని సహించదు. నాగార్జున నోరు మూయించారు. తర్వాత ఆయనకు నువ్వు కూలిందని చెప్పి బాధపడకు, నీకు మల్టీ స్టోర్డ్, నీకు హై రైజ్కు మేము పర్మిషన్ ఇస్తాము అని చెప్పి ఆయన నీకు లాభమే తప్ప నష్టం కాదు, ఇది పోతే పోయింది, దీనికంటే 100 రెట్లు నీకు లాభం చేస్తామని ఒక చాటుమాటకి ఎవరితోనో చెప్పంపిల్లు. దాంతోనే ఆయన కోర్టుకు పోలేదు. ఒకవేళ నాగార్జున కనుక కోర్టుకు పోతే పెద్ద మొత్తంలో కంపెన్సేషన్ నాగార్జునకు ఇవ్వాల్సిన అవసరం ఉండే. ఎందుకంటే ఆయన హైడ్రా పరిధిలోకి వచ్చేది చాలా చిన్న ప్రాంతం. ఆయన మొత్తం దాన్నే కూలగొట్టేశారు. ఇప్పుడు కేసీఆర్ గారు కూడా గోడ కూలగొట్టించాడు. మీకు తెలుసు, కేటీఆర్ మున్సిపల్ మినిస్టర్ ఉన్నప్పుడు. ఎందుకంటే ఎంతవరకు అయితే వాటర్లో ఉందో అది కూలగొట్టారు. ఈయన మొత్తానికే కన్వెన్షన్నే కూలగొట్టాడు. ఇదేంటంటే ఒక సంచలనం క్రియేట్ చేసి ఇక్కడంతా సామాజిక వర్గాల గొడవలు ఉంటాయి. అయితే ఆ పర్టికులర్ సామాజిక వర్గం నాగార్జునది ఏదైతే ఉందో ఎక్కువ బిల్డర్స్ వాళ్ళే ఉన్నారు. ఎక్కడెక్కడైతే హై రైజ్ బిల్డింగ్స్ ఉన్న దగ్గర ఈ షేర్లింగంపల్లి ఏరియా కానీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ, కోకాపేట కానీ, నార్సింగి కానీ, ఈ ఏరియాలలో కొంత చెరువులలో బఫర్ జోన్లో కట్టిన వాళ్ళు ఉన్నారు, నాలాలను ఆక్రమించిన వాళ్ళు ఉన్నారు, మూసి ఆనంగానే వస్తున్నది గండిపేట నుంచి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అప్పుడు మహారాష్ట్ర ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఫండ్ కలెక్షన్ కోసం చేసిన కథ అది. ఆ నింద మాలాంటి వాళ్ళు ఆయన మీద వేస్తున్నారు కాబట్టి తప్పదని చెప్పి కొంత పేదల గుడిసెలు ఊలగొట్టడం, పాత చెరువులలో పోయి స్లమ్స్ ఊలగొట్టడం. ఫస్ట్ ఏంటంటే 99% తప్పులు ఉన్నాయి ప్రభుత్వం దగ్గర, 99%. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళకు ఈ చెరువులు ప్రభుత్వ భూములున్నాయా ప్రైవేట్ భూములున్నాయో తెలియదు. గవర్నమెంట్కి ఒక ఐడియా లేదు. గవర్నమెంట్కి ఉంటుంది, ఈ రేవంత్ రెడ్డికును రంగనాథ్కి ఉండాలి కదా. రెవెన్యూ రికార్డ్స్లో వాళ్ళని అడిగితే చెప్తారు ఇది ప్రైవేట్ ల్యాండా గవర్నమెంట్ ల్యాండా. ప్రైవేట్ ల్యాండ్లలో కూలగొట్టే హక్కు ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఒక 2001లో వచ్చింది. వాటర్ బాడీస్ని కన్స్ట్రక్షన్కు వాడకూడదు, అది ఓపెన్గా ఉంచాలి, లేకుంటే వ్యవసాయం చేసుకోవాలి నీళ్ళు లేనప్పుడు, లేదా ఫ్లోరికల్చర్ ఏమైనా పెట్టుకోవాలి, నీళ్ళు వచ్చినప్పుడు వదిలేయాలని చెప్పారు. కాంక్రీట్ జంగల్ చేయకూడదని. ఆ జడ్జిమెంట్ వచ్చేదాకా అటువంటి రూల్ లేదు. లేనప్పుడు కుంటలలో చెరువులలో ప్రైవేట్ ల్యాండ్స్ ఉన్నాయి. 90% ప్రైవేట్ ల్యాండ్సే తెలంగాణ మొత్తం. బ్రిటిష్ ఇండియాలోనేమో గవర్నమెంట్ ల్యాండ్స్ అవి. కానీ నిజాం అట్లా కాదు కదా. ఒక్కొక్కరికి 100 ఎకరాలు 200 ఎకరాలు గుట్టు ఉన్నదా, చెరువు ఉందా ఆయనకేం తెలియదు కదా. ఎవడు మంచిగా పన్ను బీకిన డాక్టర్కు మన్సూరాబాద్ దగ్గర నుంచి వనస్థలపురం సాహెబ్ నగర్ దాకా రాసిచ్చు పన్ను బీకి నొప్పి తగ్గించినందుకు. అందులో ఎన్నో చెరువులు గుంటలున్నాయి, ఎన్నో గుట్టలున్నాయి. అట్లా ఇక్కడ ప్రైవేట్ ల్యాండ్స్ అనేవి మొదటి నుంచి కూడా 100-200 సంవత్సరాల నుంచి పట్టాలున్నాయి. కాబట్టి అవి నువ్వు ఇప్పుడు అంటుండు రంగనాథ్, నేను 2 లక్షల ఎకరాల దాకా, అదే 2000 ఎకరాలు 20,000 ఎకరాల్లో అన్నాడు, నాకు గుర్తులేదు. బట్ ఆ జమీన్ ఏదైతే ఉన్నదో నువ్వు గుడిసెలు గులగొట్టినా, బిల్డింగులు గులగొట్టినా, గోడలు గులగొట్టినా నీ చేతికి రాదు. దాని మీద పట్టా ఏమనుకున్నదో వానికే ఉంటుంది. నిజంగానే నీకు చెరువుల మీద ప్రేమ ఉంటే రెవెన్యూ రికార్డ్ ప్రకారం ప్రైవేట్ భూములు ఏమైనా ఉంటే వాళ్ళకు నష్టపరిహారం ఇచ్చి, కంపెన్సేషన్ ఇచ్చి, ల్యాండ్ అక్విజిషన్ ప్రొసీడింగ్స్ ప్రకారం వాటిని ఆక్రమించి ఆ తర్వాత వాళ్ళని ఎవిక్ట్ చేసి వాళ్ళకి ఆల్టర్నేట్ ఏర్పాట్లు చేసి వాళ్ళతో ఒక అండర్స్టాండింగ్కి వచ్చిన తర్వాతనే అప్పుడు దాన్ని నువ్వు చెరువు చేస్తావా, పార్కు చేస్తావా, అప్పుడు ఆలోచించాలి. ఇప్పుడు ఈ మూసీ పరివాహకం అంతా కూడా అదే స్టైల్లోకి వస్తుంది. అసలు మూసీకి బౌండరీసే లేకుండే కదా. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు చాలా కష్టపడి 4 ఏళ్ళు కష్టపడి ఒక బౌండరీ ఫిక్స్ చేశారు. ఇప్పటిదాకా భారతదేశంలో ఏ నదికి బౌండరీ లేదు. మరి బౌండరీ లేనప్పుడు ఈ జాగా మూసిదని చెప్పగలుగుతావు. తర్వాత పక్కకున్న పట్టా ల్యాండ్స్ ఏందనేది రెవెన్యూ వాళ్ళతోని అంచనా వేసి రెవెన్యూ భూములను తీసేసి మిగిలిన గవర్నమెంట్ ల్యాండ్ అంతా కలిపి మూసి బౌండరీస్ మొన్న 2022లో పెట్టారు. అంటే వీళ్ళకి తెలియదు. అయితే ఏం చేసినా కూడా రిహాబిలిటేషన్ గురించి వాళ్ళకు ఒక అష్యూరెన్స్ ఇవ్వడమే కాక వాళ్ళకు నియర్ బై కట్టాలి. ఇప్పుడు డ్రైవర్ ఉంటాడు, బాసనలు తోమటం ఉంటుంది, ఆమె ఎక్కడనో నువ్వు
కీసర అవతల కడితే లేకపోతే ఈసీఐల అవతల ఎక్కడనో ఇస్తానంటే దమ్మాయిగూడ దగ్గర ఇట్లా వాళ్ళు అక్కడ పని ఎక్కడ దొరకబట్టుకోవాలి, వాళ్ళు ఉండడానికి అయితే బోరు కదా, పని కావాలి కదా. ఇక్కడ దగ్గరలో గోషామాల్ స్టేడియం ఉన్నది, తర్వాత గోషామాల్ స్టేడియం ఇప్పుడు ఏదో హాస్పిటల్ చేస్తున్నాడు, పక్కన రేస్ కోర్స్ ఉంది, రేస్ కోర్సులో కట్టియచ్చు. చెంచల్గూడ జైలు ఖాళీ చేసి అలా కట్టియచ్చు, జైలును చెర్లపల్లి జైల్లో కలిపేయచ్చు, ఇవన్నీ ఉంటాయి కదా. అంటే కొంచెము తెలంగాణ భాషలు చెప్పాలంటే దిమాక్ లేని గవర్నమెంట్ ఇది, దిమాక్ లేని సర్కారు. కేసీఆర్ను రేవంత్ను కంపేర్ చేస్తే బెటర్గా ఏ పరిపాలన అసలు కంపేర్ చేయడానికే లేదు, జమీన్ ఆస్మాన్ కదా. ఎట్లా అంటారు అసలు ఇప్పుడు కాదు, ఇంక 20 ఏళ్ళు సీఎంగా ఉన్నా కూడా కేసీఆర్కు ఉన్న అవగాహన కానీ, కేసీఆర్ ప్రజల పట్ల ఉన్న ఆ ప్రేమ మమకారం కానీ, ఆర్థిక పరిస్థితి పట్ల ఆయనకు ఒక్కొక్క రంగం పట్ల ఆయనకున్న ఇది కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రోజు వరకు ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా కేసీఆర్తో ఈక్వల్ కాదు. రేవంత్ రెడ్డి ఆయన ముందర చాలా చిన్న పిల్లోడు, ఇప్పటికి కాదు ఆయనకి ఎప్పటికీ రాదు అది. ఆయనకున్న పరిపక్వత రేవంత్ రెడ్డికి ఇంకో 2 జన్మలు ఎత్తినా రాదు, ఎందుకంటే ఆయన దిల్ సాఫ్ లేదు ఆయన. ఇప్పుడు అంతుంటే మరి ఎందుకు కేసీఆర్ను మొన్న ఓడించారు? కేసీఆర్ అన్ని హామీలు ఇచ్చేందుకు నెరవేర్చలేకపోయాడు. నేనేమంటున్నా, ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఉద్యమం వరకు సోయి కల్పించండు కేసీఆర్. ఆయన మాట అనేటోడు, ఈనాటి తెలంగాణ ఎడ్డిగుడ్డి తెలంగాణ కాదు, తెలివైన తెలంగాణ అని. కానీ ఎంతవరకు తెలివైన తెలంగాణ అంటే, తెలంగాణ ఎందుకు అవసరమో అని మేమంతా నెత్తినోరు కొట్టుకుంటే గద్దర్ లాంటి వాళ్ళు, గోరటెంకన్న లాంటి వాళ్ళు 100 పాటలు రాసి, రసమయ్య లాంటి వాళ్ళు, ఎంతోమంది గాయకులు గుండెకు తీసుకపోతే తెలంగాణ సోయి వచ్చింది. కానీ వాళ్ళకి ఏ సోయి లేదు. నేనేమి ఎలక్షన్లలో పోయి ప్రజల కడుపులలో తలకాయ పెట్టి అడిగేటోని కాదు. ప్రజలు మూర్ఖులు, 90% ప్రజలు మూర్ఖులు. ఆ మూర్ఖత్వం పోగొట్టాలంటే ఈ నిరుద్యోగులు పోయి బస్సులు వేసుకొని పోయి కేసీఆర్ని ఒడగొట్టండి అని ప్రచారం చేశారు కదా, ఓటు విలువ ఏందో వీళ్ళే పోయి చెప్పాలి వాళ్ళకు. మీరు కట్టిన పన్నుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ప్రభుత్వాలు విచ్చలవిడిగా ఎట్లా దుర్వినియోగం చేస్తున్నాయి, వాళ్ళ స్వార్థ చింతన కోసం ఎట్లా వాడుకుంటున్నాయి. కేసీఆర్లో ప్లస్ పాయింట్స్ ఏంటంటే, ఆయనకు నేను పోవడం ఇంకోటి పోవడం అవసరం లేదు. నిన్న ఇచ్చిన స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ కేటీఆర్ గారు చాలా పెద్ద ప్రెస్ మీట్ పెట్టి మొత్తం చెప్పిండు, మళ్ళీ చెప్పుడు అక్కర్లేదు. స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ చూపెడితే చాలు 10 ఏళ్లలో వచ్చిన తేడా ఏందనేది మనం చూడవచ్చు. ప్రపంచంలో, నేను భారతదేశంతో పోటీ పడతలేదు, ప్రపంచం మొత్తంలో లాస్ట్ 10 ఇయర్స్లో 2014 నుంచి 24 వరకు కేసీఆర్ పాలనలో వచ్చినంత ఆర్థికాభివృద్ధి ఏ దేశంలో రాలేదు, ఏ ఖండంలో రాలేదు, ఏ రాష్ట్రంలో రాలేదు. కానీ కేసీఆర్ 10 ఏళ్ల పరిపాలన అవినీతి కూడా ఆ రకంగా జరిగిందని చర్చ. అవినీతి కొలబద్దింది. ఇప్పుడు నేను ఒక 3 అంతస్తుల బిల్డింగ్ కట్టిన అంటే అవినీతేనా? ఇక నాకు ఇక వేరే ఏం చేత కాదు, ఓన్లీ అవినీతి చేయడం తప్ప ఏం చేత కాదు కదా. అట్లా అనుకుంటే ఎట్లా? ఎన్నో ఉంటాయి, డబ్బులు సంపాదించడానికి ఎన్నో మార్గాలు ఉంటాయి. నిజంగానే అవినీతి జరగకపోతే ఇన్ని కమిటీలు, ఇన్ని విచారణలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి? అసలు నేను నిన్న అదే అడుగుతున్నా. ఇప్పుడు అవినీతి జరిగిందని అనుకుంటే, ఇప్పుడు 6 ఏళ్ల కింద మోడీతో తగాదా పడ్డాడు కేసీఆర్ 6 ఇయర్స్ కింద. ఫస్ట్ టర్మ్ బాగానే ఉండే, సెకండ్ టర్మ్ 6 ఇయర్స్ కింద ఆయనతో తగాదా పడ్డాడు. మోడీ చేతిలో ఈడీ ఉంది, సిబిఐ ఉంది. తర్వాత రేవంత్ రెడ్డి వచ్చి 14 నెలలు దాటింది, ఈయన దగ్గర ఏసీబీ ఉంది, తర్వాత రకరకాల పోలీస్ వ్యవస్థ ఉన్నది. మరి ఎందుకు పట్టుకుంటలేరు, ఎందుకు బయట పెడతలేరు? నిజంగానే అవినీతి జరిగితే ఊకుంటారా? ఇప్పుడు ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి కాళేశ్వరం దోచుకున్నాడు అని చెప్పి ఎంత అవినీతి జరిగిందని పార్లమెంట్లో పీసీసీ ప్రెసిడెంట్గా నల్గొండ ఎంపీగా ప్రశ్న వేసినాడు. వేస్తే షెకావత్ ఏమన్నాడు? ₹1 అవినీతి జరగలేదు కాళేశ్వరంలో అన్నాడు. షెకావత్ టీఆర్ఎస్ మంత్రి కాదుగా. మరి పార్లమెంట్ సాక్షిగా ఆయన చెప్పిన దాన్ని నమ్మాలనా, లేకుంటే గొట్టాల ముందు తొట్టికి అని చెప్పింది నమ్మాలనా? అవినీతి ఉంటే బయట పెట్టమంటున్నాను. సంతోషించే మొదటి వ్యక్తిని నేను. తీసి బయట పెట్టండి ఆధారాలతో సహా. 14 నెలల నుంచి మీ దగ్గరనే ఉన్నాయి కదా ఫైళ్ళన్నీ. ఏ ఫైల్ అవినీతి జరిగిందో చెప్పాను. మరి నాణ్యత లేకుండా ఈ మేడిగడ్డ కావచ్చు, అన్నారం సుందీర్ లాంటివి ఎందుకు పిల్లలు గుంగుతా ఉన్నాయి? ఇంకెందుకు అవగాహన లేని వాళ్ళు మాట్లాడే మాటలు ఇవి. ఎందుకు తెలుసా? ప్రపంచంలో ఒక్క ప్రాజెక్టు కూడా మేడిగడ్డ లాంటి నష్టాలు లేకుండా కట్టిన ప్రాజెక్ట్ లేదు, ఒక్కటి కూడా.
చెప్పండి నేను 1 ఇయర్ కింద చెప్పినాను. అక్టోబర్ 21 నాడు కూలితే 30వ తారీఖు నాడు చెప్పినా నేను మీడియా ముందు. మరి కాంగ్రెస్ ఉంది, నాగార్జున సాగర్ లాంటి అనేకమైనటువంటి కట్టడాలు కట్టింది, శ్రీరామ్ సాగర్ లాంటి భారీ భారీ కట్టడాలు కట్టింది, నేలైనా ఎక్కడ కూడా చెక్కు చెదలేవని గొప్ప చెప్పు. ఇప్పుడు అక్కడ చెక్కు చెదిరిందా ఏదైనా? ఒక్క 8 బ్లాకులలో ఒక్క బ్లాక్లో 3 పిల్లర్లు, అందులో ఒక్క పిల్లర్కు దెబ్బ తగిలింది. నాకైతే సీరియస్ డౌట్ ఉంది అది ఏమన్నా బాంబ్ బ్లాస్టా. ఎందుకంటే నీళ్ళల్లో కూడా రకరకాల కెమికల్స్ కలిపితే బ్లాస్ట్ అయ్యే టెక్నాలజీ ఉంది ఇప్పుడు. అదేమన్నా ఎలక్షన్ల ముందు కావాలని చేసిందా అనేది నాకు సీరియస్ డౌట్ ఉంది ఇప్పటికి కూడా. దాని మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా ఇప్పటివరకు ఎటువంటి విచారణ జరగలేదు. ఫస్ట్ ఇచ్చిన కంప్లైంట్ అదే, విధ్వంసం జరిగిందని. ఎందుకంటే అంత సౌండ్ రాదు కదా, చుట్టూ 100 ఊర్లకి వినబడే అంత సౌండ్ వచ్చింది. ఒక చిన్న నీళ్ళల్లో ఒక పిల్లర్ కూలితే సప్పుడు వస్తుందా గంతగానం? క్రాక్ వచ్చింది ఒక దగ్గరనే గేటుకున్న దానికి. ఆ సౌండ్కి జవాబు చెప్తలేరు కదా ఇప్పటివరకు. రెండవది మీరు అన్నిట్లో ప్రాబ్లమ్స్ వచ్చినాయి. నాగార్జున సార్లో ఇప్పటికి కూడా నువ్వు లోపలికి పో కెమెరా పట్టుకొని, ఆడ అజయ్ కుమార్ అన్నాడు నేను ఫోన్ చేస్తా, నువ్వు కెమెరా పట్టుకొని లోపలికి పో. నీ సౌండ్ వినబడకుండా, నీ కెమెరామెన్కు నీకు మధ్యలోనే సౌండ్ వినబడకుండా ధరలు వస్తా ఉంటాయి. ఇవాళ స్టార్ట్ అయినాయి కాదు అవి. 1958-59లో కట్టినాడు స్టార్ట్ అయినాయి అవి. తర్వాత ధవళేశ్వరం ఆనకట్ట అర్ధర్ కాటన్ ఉన్న రోజుల్లోనే కుంగిపోయింది. వాళ్ళకి ఏం తెలుసు? తోక తెలుసా ఇక తెలుసా వీళ్ళ కాంగ్రెస్ నాయకులకు? తుంగభద్ర డ్యామ్ అసెంబ్లీలో పెద్ద చర్చ జరిగింది 1951-52లో. రికార్డ్స్ ఉన్నాయి. బురుగుల రామకృష్ణరావు గవర్నమెంట్లో ఆయన ముఖ్యమంత్రి కాగానే తుంగభద్ర డ్యామ్ మీదనే పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కొత్త కడుతున్నారు, ఎందుకు ఇట్లా అయింది అని. అసలు ఏ డ్యామేజ్ కాంది ఏది ఉండదు సార్. ఇప్పుడు ఇవన్నీ ఏదో అయింది అనుకుందాం, కొత్త కట్టిన రాష్ట్ర సచివాలయంలో కూడా కొంత క్రాకర్స్ వస్తున్నాయి, కొంత తుప్పు పట్టి అవన్నీ. ఎవడన్నా సొంత ఇల్లు కట్టుకున్నాడు ఎవడన్నా ఉంటే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ మంత్రులు వీళ్ళంతా ఎవడో కట్టిన ఇళ్ళల్లో పోయి ఉండేటోళ్ళు తప్ప వీళ్ళు సొంత ఇల్లు కట్టలేరు, కట్టినప్పుడు చూడలేరు, నీళ్లు పోసి క్యూరింగ్ చేయలేరు. వీళ్ళంతా ఎవడో కట్టిన దానిలో పోయి ఉంటారు కదా, కోట్లు పెట్టి కొనుక్కొని. కాంట్రాక్టర్లకు అప్పచెప్తారు కదా, గృహప్రవేశానికి అప్పచెప్తారు. ఏ బిల్డింగ్ అన్నా కట్టును. ఈ బిల్డింగ్ ఓనర్ని అడుగు, ఇప్పుడు మీ ఆర్టీవీ బిల్డింగ్ ఓనర్ని, కట్టినాక క్రాక్స్ కనబడలేదా, లేకుంటే బిచ్చలు ఊడలేదా? ఎక్కడైనా స్టెబిలైజ్ కావడానికి టైం పడుతుంది, ఏదైనా అంతే. స్టెబిలైజ్ కావడానికి టైం పడుతుంది. నేల స్వభావాన్ని బట్టి కావచ్చు, వాతావరణాన్ని బట్టి కావచ్చు, క్యూరింగ్ సరిగా చేయక కావచ్చు. దాన్ని పెద్ద బిచ్చలు ఊడడం అనేది సీరియస్ అంశం కాదు అది. ఇప్పుడు అక్కడ కూడా క్యూరింగ్ చేస్తుంటేనే ఒక్కసారి ప్రెజర్తో వాటర్ రావడం వల్ల వీళ్ళు ఏదైతే స్లాబ్ అవన్నీ వేసినలో పెద్ద పెద్ద పెళ్ళలు రాళ్లతో పాటు దాని మీద పడ్డది. ఎస్ఎల్బిసి టన్నెల్ మీద, అది టన్నెల్ బోరింగ్ మిషన్ మీద. ఇవన్నీ చాలా సహజమైనవి. వీటిని యాక్సిడెంట్స్గా చూడాలి తప్ప నెగ్లిజెన్స్గా చూడద్దు. ఇప్పుడు ఇదే సల్వార్ పూరియను వాళ్ళు ఎవరు కట్టిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు, వాళ్ళు నార్త్ ఇండియన్ కాంట్రాక్టర్స్. ఇప్పుడు మరి మనకు దగ్గరలోనే హైటెక్ సిటీలో ఈ సత్వా బిల్డింగ్స్, సలార్ పూరియా కట్టినాయి కొన్ని 100 బిల్డింగ్స్ ఉంటాయి. మరి ఏమన్నా ఊళ్ళనే అంటే వాళ్ళు ఈ క్రాక్స్ అనేటివి వస్తుంటాయి, పగుళ్ళు అనేటివి వస్తుంటాయి. ఎప్పటికప్పుడు వాటిని రిపేర్ చేసుకుంటూ వెళ్ళిపోవాల్సిందే. ఒక్కోసారి కొంచెం పెద్ద ఎత్తున పడవచ్చు, కారు మీద పడవచ్చు, లేకపోతే మనుషుల మీద పడవచ్చు. చచ్చిపోయేంత ప్రమాదం అయితే ఉండదు, కానీ పిల్లలు పడుతుంటాయి. కానీ ఇప్పుడు 100 ఏళ్ల చరిత్రల ఉండిపోయే విధంగా కట్టినామని చెప్పారు సార్. ఉస్మానియా లాంటి, నీకు నిజంగానే ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, ఉస్మానియా మెడికల్ హాస్పిటల్ కావచ్చు, ఇట్లాంటి ఎన్నో పురాతన కట్టడాలు ఉంటే ఇంకా కూడా 100 ఏళ్ల చరిత్రతో బలంగా ఉన్నాయి. అవి రాళ్లతో కట్టారు, 2-3 ఏళ్ళు కాదు, అవి రాళ్లతో కట్టారు. రాళ్లతో కట్టినప్పుడు ఆ స్టెబిలిటీ వేరు. టెక్నాలజీ పెరిగింది, ఎంత నాణ్యత కట్టాలి టెక్నాలజీ ప్రకారంగా, ఎందుకు ఇంత తొందరగా ఇట్లా అంటే క్యూరింగ్లో లోపం ఉండొచ్చు, సిమెంట్లో లోపం ఉండొచ్చు. ఇప్పుడు వీళ్ళు తెచ్చే సిమెంట్లో లోపం కొంత పర్సెంటేజ్ ఏమన్నా తక్కువ ఉంటే కూడా, అలా గమ్ పర్సెంటేజ్ తక్కువ ఉన్నా, ఇంకోటి తక్కువ ఉన్నా, దానికి కారణాలు ఏంటనేది వాళ్ళు చెప్పాలి నిపుణులు. కాంట్రాక్టర్ల విషయంలో, అధికారుల విషయంలో గతంలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు ఎవరైనా ఏమైనా అవినీతికి పాల్పడే అవకాశం ఉండదు. అంటే నేనేమంటున్నా, పట్టుకునేదాకా దొరికితేనే దొంగ. ప్రతి సెక్షన్లో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మీ మీడియా ఉంది, మీ మీడియాలో చాలామంది బ్లాక్మెయిల్ చేసే వాళ్ళు కూడా ఉంటారు, మంచి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. పాలకులలో ఉంటారు, కాంట్రాక్టర్స్లలో ఉంటారు. పట్టుకోవాలి కదా, అవినీతి జరిగితే పట్టుకోవాలి కదా, ఎవరు వద్దన్నారు? ఇప్పుడు ఆ నాణ్యతను పరిశీలించి కాంట్రాక్టర్ నోటీస్ ఇవ్వచ్చు. దాని మీద ఎవరైతే పర్యవేక్షణ చేసిండో ఇంజనీరు, ఆయనకు నోటీస్ ఇవ్వచ్చు. ఇప్పుడు అవినీతి ఉండొచ్చు, నాణ్యత లోపం ఉండొచ్చు, లేదా యాక్సిడెంట్ అయినా కావచ్చు. ఇప్పుడు డ్యామ్స్
మేడిగడ్డ కుంగినప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఎన్ని కారణాలు చెప్పారు? 4-5 కారణాలు చెప్పారు. ఈ రోజు వరకు కూడా ఏది కరెక్ట్ కారణం అనేది తెలుస్తలేరు వాళ్ళు. అంటే ఎట్లుంటాయంటే స్పెక్యులేషన్స్, ఇది ఏది జరిగినా అవినీతి అనేది చెప్పడం అలవాటు అయిపోయింది పబ్లిక్కి. బట్ నాకు తెలిసి కేసీఆర్ ఏమీ ఆ రకంగా అవినీతి పాల్పడ్డాన్ని నేను అనుకోను. కింద ఎవరైనా ఇంజనీర్స్ ఏమన్నా కక్కుర్తిపడి అట్లా ఏమన్నా చేస్తే చెప్పలేము. సో ఏమనిపిస్తుంది సార్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయలేదు, సో ప్రధానంగా బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్ రెండు ఒకటైనటువంటి లైన్ని కాంగ్రెస్ జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి. సో ఒక అనలిస్ట్గా మీకేమనిపిస్తుంది, వాస్తవం అనుకోవచ్చా? బీజేపీకి గట్టి పోటీ ఇచ్చేది టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ను మోడీ పరమ శత్రువులుగా మిగిలిపోయారు. ఇప్పుడు రేపు కాంగ్రెస్కు యాంటీ కాంగ్రెస్ ఓటు ఏదైతే ఉన్నదో అది పంచుకునే కాడ కూడా వీళ్ళిద్దరే ప్రత్యర్థులు కదా. కాబట్టి ఏ పరిస్థితుల్లో కూడా వీళ్ళిద్దరి మధ్య పొత్తు కానీ ఐక్యత కానీ ఏది ఉండదు. మరి ఎందుకు పోటీ చేయలేదు అనుకోవచ్చు? వాళ్ళు ఇదివరకు కూడా చేయలేదు కదా. పోయిన సంవత్సరం జరిగిన, పోయిన 5 ఏళ్ల కింద ఎమ్మెల్సీ ఎలక్షన్లు 6 ఏళ్ల కింద జరిగినాయి కదా. అప్పుడు కూడా క్యాండిడేట్స్ని పెట్టలేదు. అప్పుడు అధికారంలో ఉన్నారు కదా. టీఆర్ఎస్ బీఆర్ఎస్లో మార్చి జాతీయ రాజకీయాలకు పోతామన్నారు. అటువంటి నేషనల్ పోవాలనుకోవడం కరెక్టే, కానీ అది ప్రిపరేషన్ లేకుండా పోయాడు. ఆయన ప్రిపరేషన్ లేకుండా పోవడంతో సత్ఫలితాలు రాలే. రెండవది మోడీ దాన్ని టార్గెట్ చేయడానికి కూడా అదే కారణం. సో బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కదంటారు ఇది? అసలే కారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో కూడా ప్రత్యర్థులు వాళ్ళే. ఇవాళ వాస్తవంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి అటు కాంగ్రెస్ పార్టీలో ఉండి మోడీకి అనుకూలంగా పరిపాలన చేస్తున్నాడు. ఆయనకుంటే మా లింక్స్, కానీ కేసీఆర్ మోడీతో కుమ్మక్కయ్యే అవకాశం లేదు. కానీ మొన్నటి ఎంపీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ బీజేపీకి కొంత మద్దతు తెలిపింది, అందుకే ఒక్క సీట్ కూడా పార్టీ చేయలేదు, కింద క్యాడర్ చేసింది. ఎందుకంటే ఎట్లాగూ మళ్ళీ కాంగ్రెస్ మొత్తం సీట్లు గెలిచేటట్టుంది, వీళ్ళని ఓడించాలంటే ఇది నేషనల్ ఎలక్షన్ కాబట్టి మోడీకి అనుకూలంగా పోతే బాగుంటుందని చెప్పి జనంలోనే ఒక ట్రెండ్ వచ్చింది. అట్లా జరిగింది తప్ప కేసీఆర్ కేటీఆర్ ఎప్పుడు కూడా బీజేపీకి సపోర్ట్ చేయమని క్యాడర్కి ఆదేశాలు ఎక్కడ ఇవ్వలే. కింద ఎక్కడికక్కడ పబ్లిక్ డిసైడ్ చేసుకున్నారు. ఇది ఓన్లీ పార్లమెంట్ ఎలక్షన్ల వరకే ఉంటుంది తప్ప మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా మళ్ళీ పరిస్థితి ఎట్లుందంటే ఇప్పుడు అంతా యాంటీ కాంగ్రెస్ వేవ్ నడుస్తుంది కింద. కాబట్టి బీజేపీ టీఆర్ఎస్ ఆ ఓటును షేర్ చేసుకునే దిశలో ఉన్నాయి. సో ఏమనిపిస్తుంది సార్, కేసీఆర్ నేను దెబ్బ కొడితే మామూలు, బయటకు వస్తే భూకంపమే అంటున్నాడు, బయటకు వచ్చిండు, సమీక్ష పెట్టిండు, మళ్ళీ విదేశాలు పోతుండు, సింగపూర్ అమెరికా ప్రచారం జరుగుతుంది. ఎక్కడికైనా పోనీ ఆయన, ఎందుకంటే ఆయన ఎప్పుడు పోలేదు. ఆయన ఇప్పటివరకు చూసింది 2 దేశాలు, సింగపూర్, మలేషియా, చైనా. ఈ 3 తప్ప ఇంకో దేశం పోలే ఆయన. అమెరికా కూడా ఎన్నడూ పోలే. పోయి రావడం తప్పేం లేదు. మోడీ 100 దేశాలకు పైన పోయొచ్చిండు, పోయి రావచ్చు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నేనేమంటున్నా అంటే ఆయన బయటకు వచ్చి దెబ్బ కొట్టాల్సిన అవసరం లేదు. ఈ 14 నెలలు ఆయన బయటకే రాలే కదా. మరి రేవంత్ రెడ్డి ఇమేజ్ ఎక్కడి నుంచి ఎక్కడ పడిపోయింది? ఆయన అసలు ఏం చేయాల్సిన అవసరం లేదు కేసీఆర్. నా దృష్టిలో అయితే అసెంబ్లీలో ఉన్న ఒక మామూలు ఎమ్మెల్యే చాలు రేవంత్ రెడ్డిని కౌంటర్ చేయడానికి. దానికి హరీష్ అక్కర్లేదు, కేటీఆర్ అక్కర్లేదు, కేసీఆర్ అంతకంటే అక్కర్లేదు. ఎందుకంటే సబ్జెక్టు మీద అవగాహన లేని ముఖ్యమంత్రిని, అబద్ధాలు చెప్పే ముఖ్యమంత్రిని, లేస్తే రోత మాటలు మాట్లాడే ముఖ్యమంత్రిని దాన్ని కౌంటర్ చేయడానికి ఒక మామూలు ఎమ్మెల్యే చాలు అక్కడ. కానీ కేసీఆర్ అంతకంటే ఎక్కువ బూతులు మాట్లాడేది, అంతకంటే ఎక్కువ అబద్ధాలు చెప్పేది. ఒక్కటి ఇప్పుడు మీ ఛానల్లో రికార్డ్స్ ఉంటాయి కదా, కేసీఆర్ మాట్లాడిన బూత్ ఒక్కటనే చెప్పమనండి. ఒక్కటి. కేసీఆర్ ఎన్నడూ బూతులు మాట్లాడాడు. ఎందుకంటే తెలుగు భాష మీద ఆయనకున్నంత పట్టు ఎవరికి లేదు. ఎవరన్నా యూనివర్సిటీలలో ఉన్న ప్రొఫెసర్లకు ఉంటుందేమో కానీ రాజకీయ నాయకులలో తెలుగు మీద ఆయనకున్నంత పట్టు ఎవరికీ లేదు. మంచి తెలుగు, స్వచ్ఛమైన తెలుగు మాట్లాడతాడు. ఆయన కవి, ఆయన రచయిత. అదేవిధంగా ఆయన ఇంగ్లీష్ మీద కానీ, ఉర్దూ మీద కానీ, హిందీ మీద కానీ అపారమైన పట్టున్న వ్యక్తి. ఉద్రేకం రెచ్చగొట్టడానికి, ఆవేశాన్ని రెచ్చగొట్టడానికి పరుషపదాలు వాడతారు తప్ప ఆయన నోట్లోకి వెళ్ళి ఎన్నడూ బూతు రాలేదు, రాదు కూడా. మీ బూతులు చూసి మేము నేర్చుకున్నామని చెప్తా ఉంటారు కదా, సన్యాసి అని, కుక్కలని. సన్యాసి అనేది బూత్ కాదు. సన్యాసి అనేది ఒక నోబుల్ ప్రొఫెషన్ ఈ దేశంలో. సన్యాసి అంటే ఏంటంటే కుటుంబాన్ని త్యాగం చేసి తన ఒక లక్ష్యం కోసం పోయేవాడిని సన్యాసి అంటారు. గాడిద కొడుకులు అని చెప్పేసి, కుక్కలు అని చెప్పేసి, ఇంకా చాలా రకాలు ఉన్నాయి. కానీ మనం ఇవన్నీ ఈ గాడిద కొడుకులు ఇట్లాంటి మాటలు ఆయన నోట్లోంచి సహజంగా రావు. ఆయన ఎంతసేపు పరుషపదాలు వాడతాడు తప్ప బూతులు మాట్లాడు. వీటి మీద పేటెంట్ హక్కు ఎవరికన్నా ఉందంటే రేవంత్ రెడ్డికే ఉంది ప్రపంచంలో. ఒక ముఖ్యమంత్రి స్థాయి సీట్లో కూర్చొని ఇన్ని బూతులు మాట్లాడేవాడు నాకు తెలిసి ప్రపంచ చరిత్రలో ఇంకోటి లేడు. ఇప్పుడు మీరు ఇంకో మాట అన్నారు, రేవంత్ రెడ్డి కూడా అబద్ధాలు చెప్పినాను. తప్పుడు కేసీఆర్ కూడా మస్తు హామీలు చెప్పింది కదా సార్, దళితులకు 3 ఎకరాలని, దళిత సీఎం. అవి అబద్ధాలు కాదు. అవి ఎట్లా ఉంటాయంటే ఇవన్నీ నెరవేరిన పరిస్థితి కాదు. తెలిసి చేయడం వేరు,
ఇస్తామనుకొని ఒక సదుద్దేశంతో చేయడం వేరు. ఆయన నిజంగానే దళితులో 3 ఎకరాలు ఇస్తా అన్నాడు, కొన్ని సంవత్సరాల పాటు ఇచ్చాడు. తర్వాత ఏమైందంటే ఒక్కసారిగా 1,50,000 ఉన్న ఎకరం ఉన్న భూమి 20 లక్షలు అయింది, 15 లక్షలు దాటింది 2 ఇయర్స్లో. అప్పుడు ఆయన దగ్గర అంత వెసులుబాటు ఉండదు. ఆయన హామీ ఇచ్చినాడు రేట్లు ఎట్లున్నాయి, నేను ఇవ్వలేను, డబ్బులు ఇవ్వగలుగుతా కానీ ల్యాండ్ ఇవ్వలేను, ఎందుకంటే ఎవరు అమ్మడానికి సిద్ధంగా లేరు, కొందామంటే ల్యాండ్ దొరకని పరిస్థితి, రోజు రోజుకు పెరుగుతున్న పరిస్థితి. ఇప్పుడు ఆయన కొన్న ల్యాండే 1,50,000 ఎకరం చొప్పున కొన్నాడు ఫామ్ హౌస్. ఎప్పుడు 2010లో 10-11 60,000 నుంచి స్టార్ట్ అయింది. అది 60,000 నుంచి 1,50,000 పోయింది ఈయన అధికారంలోకి వచ్చే నాటికి. ఇప్పుడు ఎంత ఉన్నది తెలుసా? 60 లక్షలు 70 లక్షలు ఉన్నది. మరి రేట్లు పెరుగుతున్న కొద్దీ దళితులకు ఇయ్యలేని పరిస్థితి. కాబట్టి ఇంటెన్షన్ మంచిది ఉండే అనేది. దళిత సీఎం ఏమైంది సార్? ఖర్చు లేని పనే కదా. దళిత సీఎం అనేది అప్పుడు సాధ్యం కాని పరిస్థితి. ఎందుకు అంటే ఒకటి తెలంగాణను వ్యతిరేకించిన మోడీ, తెలంగాణను వ్యతిరేకించిన చంద్రబాబు ఇద్దరు అధికారంలోకి వచ్చారు. ఒకవేళ నిజంగానే ఆయన ఏ దళితున్న సీఎంగా పెట్టుంటే కనుక ఇదే తెలంగాణను మళ్ళీ ఆంధ్రతో కలిపి కాంగ్రెస్ తప్పు చేసిందని చెప్పి మళ్ళీ ఆర్టికల్ 3 కింద 2 ప్రాంతాలను కలిపేటోళ్ళు. మేమే చెప్పినాం ఈ తమాషాలను ఎదుర్కోవాలంటే, ఆంధ్ర వాళ్ళ కుట్రలను ఎదుర్కోవాలంటే, మోడీ లాంటి పచ్చి తెలంగాణ వ్యతిరేకిని ఎదుర్కోవాలంటే మీరైతేనే కరెక్ట్ అని చెప్పాం. ఆయన వాస్తవంగా ప్రూవ్ అయింది అది. ఎందుకంటే మనకు 10 ఏళ్ల పాటు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ గవర్నర్ చేతిలో ఉండే, ఉమ్మడి రాజధాని ఉండే. ఆ టైంలో ఆషామాషిగా ఎవరి చేతుల్లో రాజధాని పెట్టే పరిస్థితి లేదు. ఇప్పుడు రాజకీయ నాయకులు హామీలు ఇస్తారు, కానీ కొన్నిసార్లు అమలు చేయడానికి వీలవుతుంది, కొన్నిసార్లు చేయకుండా ఉండడానికి వీలవుతుంది. అట్లాంటిదే అది కూడా అనుకోవాలి. కానీ రేవంత్ రెడ్డి ఒకటి ఒప్పుకోవాలి, ఆయనను ప్రజలను మోసం చేస్తా అని చెప్పి చేశాడు. చాలామంది రాజకీయ నాయకులు ఏ రకంగా మోసం చేస్తా అని చెప్పి చేసినారు. ఆయన అమెరికాలో ఒక ఆట కాన్ఫరెన్స్ పోయినప్పుడు వేదిక మీద పోడియంలో ప్రజలు ఎప్పుడు మోసపోతూనే ఉంటారు, రాజకీయ నాయకులు ఎప్పుడు మోసం చేస్తూనే ఉంటారు, గుడ్డిగా నమ్ముతారు, వీళ్ళు ఇచ్చే హామీలను గుడ్డిగా నమ్ముతారు, వాళ్ళ అధికారంలోకి వచ్చినాక వాళ్ళ హామీలను అమలు చేయరు, అంటే మీరు కూడా అంతేనా అంటే నవ్వి ఊరుకున్నాడు ఆయన. ఇది ఎప్పుడు చెప్పిండు ఆయన? ఎలక్షన్ల కంటే నెల ముందు చెప్పిండు. మరి ఈ జనానికి సోయి ఉండాలి కదా. అందుకే జనానికి కూడా కర్రు పెట్టి కాల్వాల్సిందే. మీరు ఓటేసినందుకు అనుభవించండి రా బాబు. ఏరుకోరు ఓటేస్తారు కదా మీరు. 15,000 ఇస్తాడు ఎకరానికని నమ్మి మీరు ఓటెత్తిరి, 10,000 కూడా వచ్చేటి బీకినాయి అంటే షాక్ తలగాలి కదా. కానీ ఈ గత ప్రభుత్వం 7,20,000 కోట్ల అప్పు చేసిపోతే మేము ఎడికెళ్ళి ఇస్తామని చెప్తున్నాం, మెల్లమెల్లగా ఇస్తాం. అది జూటా మాటలు అవన్నీ అబద్ధాలు. ఎందుకు తెలుసా? గత ప్రభుత్వం నేను చెప్పాను నీకు, ఆ 7,20,000 కాదు, అది జస్ట్ ఒక 5 lakhs crore ఉంటుంది. అబద్ధాలు చెప్పిండ్రు. అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పేటోని ఒక్కనే చూసిన నేను, ఏ ముఖ్యమంత్రి చెప్పాడు. రెండవది ఏంటంటే కేసీఆర్ ఆ డబ్బులను తిన్నాడా? ఆ 7 లక్షల కోట్లు తిన్నాడా? ఏం చేసిండు ఆయన? అన్ని 7 లక్షలే కానీ ఏం చేసిండు? ఒకవేళ ఆయనే కనుక ఆ అప్పును కనుక ఆదాయం కోసం ఉపయోగించకపోతే మరి 62,000 కోట్లు ఉన్న ఆదాయము 2.5 లక్షల కోట్లకి ఎట్లా పోయింది? మరి ఆదాయం గురించి చెప్తలేడు ఎందుకు, అప్పుల గురించి చెప్తున్నాడు? ప్రపంచంలోనే రికార్డ్ అది, 4 రెట్లు పెరగడం అనేది. ప్రపంచంలో ఏ దేశంలో లాస్ట్ 10 yearsలో ఇంత ఆదాయం పెరగలేదు. తర్వాత గైర్ జిమ్మదారి మనుషులు అంటారు, మనకి ఏ బాధ్యత ఉండదు. అటువంటి పిచ్చి పిచ్చి ఇట్లా మాట్లాడతాడు. అప్పు చేయకుండా ఎవరికి అభివృద్ధి సాధ్యం కాదు. ఇప్పుడు నీకు కనుక నేను ఒక 3 కోట్లు అప్పు ఇప్పిస్తే ఆర్టీవీ లాంటి స్టూడియో నువ్వు పెట్టవా? నీకు కోరిక ఉంటుందా ఉండదా? ఇక్కడ పనిచేసేటప్పుడు ఇవాళ కాకపోయినా నాకు కాలం కలిసి వచ్చినప్పుడు నేను కూడా ఛానల్ పెట్టాలని ఉంటుందా ఉండదా? మరి అప్పు ఇచ్చినప్పుడే కదా అయ్యేది. ఎట్లయితుంది? లగ్గబిందలు దొరుకుతాయా? అభివృద్ధి అనేది అప్పుతోనే సాధ్యమవుతుంది. ప్రపంచంలో 150 దేశాల అప్పు అంత ఎంత ఉంటుందో, ఇంక్లూడింగ్ భారతదేశం అది కలిపి, మనందరం ఆరాధించే అమెరికా అప్పు అంత ఉన్నది. అంటే ఒక 150 దేశాల అప్పంతా కలిపితే, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇండియా, చిన్న చిన్న దేశాలు అన్నీ కలిపితే ఎంత అప్పు ఉంటుందో ఒక అమెరికాకు అంత అప్పు ఉన్నది. మరి ఎందుకు అమెరికా గురించి మనం కీర్తించాలి? అభివృద్ధి అనేది అప్పుతోనే ఉంటుంది. ఇప్పుడు రిలయన్స్ ఉంది, రిలయన్స్లో పెట్టుబడి పెట్టే 100 రూపాయలల్లో 98 రూపాయలు ప్రజలది. అవి అప్పులే, బ్యాంకుల ద్వారా వచ్చే అప్పులే. ఈ బ్యాంకులన్నీ మన దగ్గర నుంచి ఫిక్స్డ్ డిపాజిట్ తీసుకుంటాయా?
మధ్యాహ్నం పూట నిద్రపోనీయకుండా గంటకు కాల్ వస్తూనే ఉంటుంది కదా. మరి ఈ డబ్బులను ఎక్కడ పెడుతుండ్రు? అచ్చా వాడు ఎగ్గొట్టినాడు 14 లక్షల కోట్లు పెండింగ్ ఖాతాలో పడేస్తారా మోడీ? నీ ఇంట్లోనేమో నువ్వు ఒక ఏది సొసైటీ దగ్గర అప్పు తీసుకొని భూతానక బ్యాంకులని ఉంటాయి, ఆడ అప్పు తీసుకుంటే నీ ఇంట్లో తపాల దగ్గర నుంచి కిచెన్ల వస్తువుల దగ్గర నుంచి చెట్టు కట్టేసిన ఆవు దగ్గర నుంచి అన్నింటి గుంజుకపోతారు కదా. మరి వాళ్ళ అప్పులు ఎట్లా పక్క పడేస్తారు? పనికి మాలిన అప్పుల కింద 14 లక్షల కోట్ల ఈ మోడీ చేసింది. రామ్దేవ్ బాబా పార్టీ పెడితేనేమో నువ్వు నేను ఎందుకు కొట్లాడుకోవడము, నువ్వు కొట్లాడకు, నీకు కావాల్సింది 3 లక్షల కోట్ల నల్లధనం బయటికి తీయాలి కదా, నేను తీస్తాను అన్నాడు. ఇప్పుడు ఏం చేసిండు? ఎంత నల్లధనం వచ్చిందో లెక్క చెప్పిండు ఆ డిమానిటైజేషన్లో. మరి సార్ ఇప్పుడు ఈ ఉప ఎన్నికలు తథ్యం అంటున్నారు, పార్టీ 6 మాసాల కంటే ఎక్కువ ఉన్నదంటూ బీజేపీ చెప్తా ఉంది. ఉప ఎన్నికలు తథ్యం అంటే ఏమో బీఆర్ఎస్ చెప్తున్నారు. ఈ రెండు ఉప ఎన్నికలు వేరు, మధ్యంతర ఎన్నికలు వేరు. ఉప ఎన్నికలు అయితే ఫస్ట్ ఒక 3 నియోజకవర్గాలకైతే ఖచ్చితంగా వస్తాయి. సార్ భద్రాచలం, కడియం శ్రీహరి ఒకటి, తర్వాత ఈ దానం నాగేందర్ ఫస్ట్ వేసిన పిటిషన్, సెకండ్ వేసిన పిటిషన్ కొంత టైం పట్టచ్చు. బట్ ఏది ఎట్లయినా ఉప ఎన్నికలు వస్తాయి, కానీ మధ్యంతర ఎన్నికలు రావు. ఈ 4 ఇయర్స్ రేవంత్ రెడ్డి. ఎందుకు బీజేపీ పదే ఖచ్చితంగా 6 మాసాల్లో ప్రభుత్వం బీజేపీ రాబోతుంది భవిష్యత్తులో 6 మాసాలు? అదే ఎప్పుడన్నారంటే చంద్రబాబు ఆంధ్రలో అధికారంలోకి రాకముందు అన్నారు. ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఎంటిగా బీకెటోడు కూడా లేడు. సో ఇంకొక 5 ఏళ్ళ దాకా అసలు ఎవరు టచ్ చేయలేరు. కానీ చంద్రబాబు మనిషి కదా, ఎట్లా అవుతుంది? ఇప్పుడు తను ఒకడు ఉంటుంది, మనసు ఒకడు ఉంటుంది. ఆయన మనిషి కాంగ్రెస్లో ఉన్నాడు, ఆయన గాడ్ ఫాదర్ ఎవరు అంటే చంద్రబాబు నాయుడు. అట్లయినా కూడా వీళ్ళకి 65 సీట్లు ఎట్లా ప్రభుత్వం కూలిపోతుంది సార్? అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే చంద్రబాబు సపోర్ట్ లేకపోతే 1 గంట చాలు గవర్నమెంట్ కూలగొట్టడానికి, 1 అవర్. ఇప్పుడు ఇంకో ప్రచారం జరుగుతుంది, ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ కూడా ఇవాళ ఇంతకుముందు నోటిఫికేషన్ ఏమి వచ్చినట్టున్నది. సో ఇందులో 5, 4 వచ్చేసి కాంగ్రెస్ కొన్నది, 1 మాత్రం బీఆర్ఎస్ కొన్నది. ఆ 1 కూడా రాదు, కాంగ్రెస్కే వస్తాయి. మిగతా 10 మందిని బీఆర్ఎస్లోకి వెళ్ళి కాంగ్రెస్లో గుంజే ప్రయత్నం చేస్తున్నట్టు ఒక చర్చ జరుగుతుంది. అట్లా ఏదైనా ఇదివరకు జరిగింది కదా, క్రాస్ ఓటింగ్ కూడా చేయించవచ్చు కదా, క్రాస్ ఓటింగ్ కూడా చేయించవచ్చు, ఏదైనా సాధ్యమే. అంటే ఎమ్మెల్యేలు అంత 100% కమిట్మెంట్తో ఉన్నారని నేను అనుకోను. బట్ ఉద్యమంతో వచ్చిన వాళ్ళు అయితే ఉంటారు. టీడీపీ బెల్ట్ ఎక్కువ కనిపిస్తుంది సార్ బీఆర్ఎస్లో. తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబల్లి దయాకర్ కావచ్చు. కేసీఆర్ టీడీపీ నుంచి వచ్చినాడు కదా. ఓకే, కేసీఆర్ స్వయంగా టీడీపీ నుంచే కదా వచ్చింది. అట్లా చూడొద్దు, ఉద్యమంతో రాటుదేలిన వాళ్ళు ఉన్నారు. హరీష్ కానీ ఇట్లాంటి వాళ్ళు, ఈటెల రాజేందర్ లాంటి వాళ్ళు ఎక్కడున్నా కూడా వాళ్ళు ఉద్యమ కమిట్మెంట్ ఉంటుంది. 2 మంత్రి పదవులు ఇస్తామని ఆశ చూపినా కూడా 410 మంది బీఆర్ఎస్లోకి వెళ్ళి. మరి పోయిన వాళ్ళకి ఏం మంత్రి పదవులు ఇచ్చిండు? ఇప్పుడు వీళ్ళు నమ్మాలంటే వాళ్ళకి ఇచ్చి ఉండాలి కదా. ఇప్పుడు ఆ ఖాళీ పెట్టుకున్నాడు కదా, 6 బెర్తులు ఖాళీ పెట్టుకొని ఉన్న వాళ్ళకి ఇచ్చిండా? పోయిన వాళ్ళకు ఎందుకు పోయినామని బాధపడతాను వాళ్ళు. సార్ ఫైనల్గా బీసీ నినాదం గురించి చర్చ జరుగుతుంది. బీజేపీ, ఇంకోవైపు కాంగ్రెస్, ఈ రెండు కూడా బీసీ ముఖ్యమంత్రి, బీసీ ప్రెసిడెంట్లు అంటూ ముందుకు పోతారు. కానీ బీఆర్ఎస్ విషయానికి వస్తే ఇంకా వెలమ దొరలు, రెడ్డిలే ఉన్నారు. ఇంకా ఆ కుటుంబం తప్ప వేరే వాళ్ళకి ఎక్కువ. బీఆర్ఎస్ అనేది ఏంటంటే ఒక ప్రాంతీయ పార్టీ. అది బీఆర్ఎస్ అని పేరు మార్చుకున్నా కూడా అది ప్రాంతీయ పార్టీ. ఆ స్థాయి రాలేదు, దానికి జాతీయ పార్టీ స్థాయి రాలేదు. రానప్పుడు ముఖ్యమంత్రి అయితే ఇయ్యరు కదా. పార్టీ అధ్యక్షుడు కూడా ఒక వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇస్తే చెప్పలేం బీసీకి. బట్ ఇవాళ ఏమవుతుందంటే బీఆర్ఎస్ బీసీలలో తన ప్రభావాన్ని కోల్పోతుంది. ఒకవేళ కనుక వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా చేయలేదనుకో బీసీ నుంచి. వర్కింగ్ ప్రెసిడెంట్స్ ఎంతమంది అయినా ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు. ఒక బీసీ, ఒక ఎస్సీ, అట్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చినట్టయితే ఆ పార్టీకి కొంత బీసీలలో ఆదరణ ఉంటుంది. వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు బీసీల ఓట్ల మీద దూకుడుగా పోతున్నాయి బీజేపీ అండ్ కాంగ్రెసే. అండ్ కాంగ్రెస్ ఆల్రెడీ మహేష్ కుమార్ గౌడ్ను ప్రెసిడెంట్ చేసింది. రేపు ఎల్లుండో ఈటెల రాజేందర్నో అరవింద్నో ఎవరినో బీజేపీ చేస్తుంది. ఈటెల రాజేందర్ను ప్రకటిస్తామని కూడా అన్నారు. ఎందుకో లాస్ట్ మినిట్లో బ్రేక్ పడ్డది ఆల్రెడీ. బట్ ఆ బ్రేక్ మీదకి వెళ్ళి కాల్ తీస్తే రాజేందరే కావచ్చు, లేదా ఇంకొక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళన్నా కావచ్చు. బట్ ఆ 2 పార్టీలు అయితే ఖచ్చితంగా బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని కూడా చెప్పాయి. మహేష్ గౌడే చెప్పాడు స్వయంగా. ఆఖరి సీఎం నేనే అగ్రకులం నుంచి అని కూడా రేవంత్ రెడ్డి అన్నాడు. ఒక్కటైతే నేను చెప్పగలుగుతా, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గానైనా బీసీని చేయాలి. రెండోది ఏంటంటే బీసీలకు ఒక ఆవేదన ఉంది. ఇది స్వాతంత్రం వచ్చిన తర్వాత 1952లో మొదటి ఎన్నికలు జరిగాయి. 52 నుంచి ఈ రోజు వరకు మా బీసీలకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం రాలే. మేము జనాభాలో 51-52% ఉన్నామని గత సర్వే చెప్పింది.
మరి మాకెందుకు అవకాశం రాకూడదు అనే ఒక కోపము, ఒక ఆవేశము, ఆవేదన ఇవన్నీ ఉన్నాయి. అది వాళ్ళంతట వాళ్ళు ఒక పార్టీగా పెట్టుకోగలిగితే, అందులో బలమైన నాయకత్వం వచ్చినట్టయితే, వాళ్ళ మధ్య యూనిటీ కనుక ఉన్నట్టయితే, వాళ్ళ పొత్తు లేకుండా ఏ పార్టీ అధికారంలోకి రాదు. సార్ ఫైనల్గా కేసీఆర్తో మీరు కలిసి ట్రావెల్ చేసారు, ఆయనతో కొంచెం బాగా సంబంధం ఉంటుంది ఆయనతో. సో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు అందరికీ తెలుసు పరిపాలన అంటూ ప్రజలంటూ బిజీగా ఉండొచ్చు, కానీ ఈ ఏడాదిన్నరలో ఫామ్ హౌస్కే పరిమితమైన ఒక చర్చ జరిగింది. సో ఫామ్ హౌస్లో ఉన్నప్పుడు మీరు ఎప్పుడైనా పోయి కలిసిరా? ఫామ్ హౌస్లో ఆయన స్టైల్ ఎట్లా ఉంటుంది? ఆయన ఉండే కలవపోయినా నాకు ఆయన మైండ్ సెట్ తెలుసు, ఆయన ఏం చేస్తాడో తెలుసు. నేనేం 1 year నుంచి పోలేదు, మొన్న పోయిన విషయం చెప్పడానికి. మామూలుగా ఏంటంటే ఆయన బాగా ఆలోచిస్తూ ఉంటాడు. ఎప్పుడు ఒంటరిగా ఉన్నా, చుట్టూ నలుగురు ఉన్నా కూడా వాళ్ళనేం పట్టించుకోడు. ఫస్ట్ పేపర్లన్నీ చదువుతాడు. ఆయన పేపర్లన్నీ చదివి పరిస్థితులను డైరెక్ట్గా అర్థం చేసుకుంటాడు, క్రాస్ చెక్ చేస్తాడు. ఇప్పుడు ఈనాడు అనేది ఒక పార్టీకి అంటగాగిన పత్రిక, ఆంధ్రజ్యోతి ఇంకో పార్టీ, అట్లే వెలుగు ఓ పార్టీ, నమస్తే తెలంగాణ తన పార్టీ, ఇట్లా ఒక్కొక్కరు ఏం చెప్తున్నారు. ఇవాళ రేపు న్యూట్రల్ పత్రికలు లేకుండా పోయినాయి. క్రాస్ చెక్ చేసుకుంటాడు, అవసరమైతే ఫోన్లు చేస్తాడు, ఆయన అందరి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటాడు. తర్వాత కొంత డీవియేషన్ కోసం అగ్రికల్చర్ యాక్టివిటీ చేస్తాడు, వచ్చిన వాళ్ళతో మాట్లాడుతుంటాడు. ఎవరైతే ఆయనని అపాయింట్మెంట్ తీసుకొని వస్తారు కదా వాళ్ళతో మాట్లాడతాడు. కాసేపు పిచ్చాపాటి బయట కబుర్లన్నీ అక్కడ కూర్చున్న వాళ్ళు చెప్తూ ఉంటారు. ఆయన అవసరమైన వాళ్ళతో ఫోన్లలో మాట్లాడతాడు. అట్లా ఈ 1 year కాలం అంతా కూడా ఏంటంటే కొత్తగా అధికారంలోకి వచ్చిండు, నేను ఎందుకు ఆయన గురించి మాట్లాడాలని చెప్పేసి. తర్వాత పార్టీ యాక్టివిటీస్ అన్నీ ఆయన కన్సర్న్లనే జరుగుతాయి. ఆయన ప్రోగ్రామ్ ఇస్తాడు, వీళ్ళు రిపోర్ట్ చేస్తారు. హరీష్, కేటీఆర్ వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది ట్యాబ్లో చూస్తాడు. మాలాంటి వాళ్ళు మాట్లాడే ట్యాబ్లో చూస్తాడు. అనే రోజులో కనీసం 3-4 గంటలన్నా స్క్రీన్ టైం ఉంటుంది ఆయనది. టీవీ చూడాడు, బట్ ఇది చూస్తుంటాడు. బట్ ఏది ఏమైనా కూడా మళ్ళీ పోయిన ఆ అధికారాన్ని ఇంకా ఎంతోమంది ఎమ్మెల్యేలను అధికంగా తీసుకొచ్చుకొని మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం అయితే ఆయనకు ఉంది. ఒకవేళ బీసీ సెక్షన్ ఏమన్నా అడ్డుపడడము, లేకుంటే ఇంకొక రాజకీయ పార్టీ లాంటిది బీసీల నుంచి రావడం అయితే కనుక కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. ఆయన మెయిన్ ఛాలెంజ్ 2 వైపుల నుంచి ఉంది. ఒకటి బీజేపీ నుంచి, రెండవది బీసీ సెక్షన్స్ నుంచి. ఇక బీజేపీ అంటే ఆయన ఏమి అవాయిడ్ చేయలేడు, కానీ బీసీ సెక్షన్లను తన వెంట తెచ్చుకునే అది ఆ చైతన్యాన్ని నింపే కార్యక్రమం, విజను, రేపు అధికారంలోకి వస్తే బీసీలకు తను ఏం చేయగలుగుతాడు, గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయలేకపోయాడు, ఏం చేసిండు, ఏం చేయలేకపోయాడు. ఎందుకంటే అంటే ఇప్పుడు కేసీఆర్ బీజేపీని, కాంగ్రెస్ని ఎదుర్కోవాలంటే బీసీలకు సంబంధించి ఒక వ్యూహాన్ని రచిస్తున్నారు అనుకోవాలైతే. అంటే కాంగ్రెస్ని ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ అనేది అసలు ఇంకా ఉనికిలో ఉండదు. బహుశా నేను అనుకుంటా ఈ రాష్ట్రంలో మళ్ళీ ఒక 40-50 ఏళ్ళ దాకా ఈ రేవంత్ రెడ్డిదే లాస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం అని నేను అనుకుంటా. మళ్ళీ వాళ్ళు అధికారంలోకి రావడము, ఇంకో నాయకుడు వచ్చి ఆ పార్టీని రేవంత్ రెడ్డి లాగా గట్టెక్కించే నాయకుడు ఉండడం బహుశా సాధ్యం కాకపోవచ్చు ఇంకా. ఎందుకంటే నేషనల్ లెవెల్లోనే వాళ్ళకు సరైన నాయకత్వం లేదు. రేవంత్ రెడ్డి పోయిందంటే ఇక్కడ మళ్ళీ ఇంకొక నాయకుడు కూడా, అంటే సీనియర్స్ ఉన్నారు కానీ ఆ పార్టీకి కావాల్సిన జవసత్వాలు ఇచ్చి కేసీఆర్ లాంటి ఒక టవరింగ్ పర్సనాలిటీతో ఢీకొనే వ్యక్తి కనబడు మనకు. సో ఫైనల్గా ఏం చెప్తారు సార్? ఏప్రిల్ 27 తర్వాత బహిరంగ సభ అంటున్నారు, ప్రజల్లోకి అంటున్నారు, లోకల్ బాడీ ఎన్నికల్లో సత్తా చూపిస్తామని అంటున్నారు. సాధ్యమవుతుందా? కేసీఆర్కు వయసు పెరుగుతున్నది, పార్టీ పల్సన్ అవుతుంది అనేటువంటి బదలం అవుతున్నది, పార్టీ బలోపేతం అవుతున్నది. కేసీఆర్ బలం ఆయన పార్టీ నాయకుల్లో లేదు. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రజల లోపల వస్తున్న ఆలోచనలు, భావాలు, వాటిల్లో ఉంది కేసీఆర్ బలం. ఈ గోడలు దునికే ఎమ్మెల్యేలలో లేదు, పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలలో కూడా లేదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద పొలిటికల్ అనలిస్ట్ వి ప్రకాష్ గారు క్లియర్గా చెప్తా ఉన్నారు. సో క్లియర్గా రానున్నటువంటి రోజుల్లో సో కేసీఆర్ ఎత్తుకు పై ఎత్తేసేందుకు సిద్ధమవుతుందని తెలుస్తుంది. ఆయన ఏడాది పాటు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి టైం ఇద్దాం, సో ఇప్పుడే ఏర్పడినటువంటి ప్రభుత్వం కాబట్టి కొంత గమనిద్దాం, వాళ్ళకి అవకాశం ఇచ్చి ఆ తర్వాత ప్రజల్లోకి వెళ్దామనేటువంటి నేపథ్యంలోనే సైలెంట్గా ఉన్నారు తప్ప ఎక్కడ కేసీఆర్ వెనకడుగు వేయలేదంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం మరి ఏం జరగబోతుంది. ఈ ఎస్ఎల్బీసీకి సంబంధించి కావచ్చు, ఆ టన్నెల్లో ప్రమాదానికి సంబంధించి కావచ్చు, ఇతర అంశాల గురించి రెగ్యులర్గా పొలిటికల్ లీడర్లు అంటేనే మైలేజ్ కోసం, ఇమేజ్ కోసం ఏదో ఒక అంశాన్ని వేసుకొని ఇక ఖచ్చితంగా సోషల్ మీడియాలో ఒక డిస్కషన్ చేస్తూ ఉంటారు. ఇది కామన్ అని చెప్తున్నటువంటి పరిస్థితి. సో చూద్దాం భవిష్యత్తు రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి ఏంటనేది. మీరైతే చూస్తుండండి తొలి వెలుగు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.